హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 34. మిహిరను ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు వీర. కానీ మిహిరను ఇంట్లోకి రానివద్దని అతిథి చెప్పడంతో అదే విషయం మిహిరకు చెప్పాడు వాచ్మెన్. అదేంటి, నన్ను ఇంట్లోకి రావద్దని ఎందుకంటున్నారు అని ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయింది మిహిర. కాసేపటి వరకు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా అని అడిగింది. దాంతో వాచ్మెన్ తన మొబైల్ తీసి మిహిరకు ఇచ్చాడు. మిహిర వెంటనే అనురాగ్ నెంబర్కి కాల్ చేసింది. అనురాగ్ ఫోన్ రింగ్ అవుతోంది, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదేంటి, రాగ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమయ్యాడు, తన ఇంటికి రాలేదా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడున్న ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. వాచ్మెన్ వెంటనే కాల్ లిఫ్ట్ చేయగా అవతల వైపు నుండి అతిథి మాట్లాడుతూ, తనకెందుకు ఫోన్ ఇచ్చావు, నీకు జాబ్ చేయాలని లేదా, ఇప్పుడే లెక్క సెటిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావా, లేదంటే తన దగ్గర ఫోన్ తీసుకుంటావా అని సీరియస్గా అడిగింది. ఆ మాటతో వెంటనే సుబ్బుకి ఫోన్ చేయాలనుకుంటున్న మిహిర చేతిలోని ఫోన్ను లాక్కున్నాడు వాచ్మెన్. అదేంటి, ఫోన్ తీసేసుకున్నారు అని అయోమయంగా అడిగింది మిహిర. సారీ మేడం, నన్ను క్షమించండి. అదితి మేడం మీకు ఫోన్ ఇస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తానంటున్నారు. నేను ఇక్కడ వర్క్ చేసుకునే సెక్యూరిటీని. లోపల ఉన్న మేడం ఏం చెబితే అది చేయడమే నా డ్యూటీ. నిజానికి మీరేం చెప్పినా కూడా నేను చెయ్యాలి. కానీ ఇప్పుడు మీకు అనురాగ్ సార్కి డివోర్స్ అయ్యాయంట కదా, అందుకే మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదంటున్నారు అని చెప్పాడు వాచ్మెన్. ఆ మాట విని షాక్ అవుతూ, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగింది మిహిర. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను మేడం. ప్లీజ్ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు వాచ్మెన్. నేను ముందు ఒకసారి అదితి మేడంతో మాట్లాడాలి అని అడిగింది మిహిర. కానీ మేడం, ఇప్పుడు నేను మిమ్మల్ని లోపలికి పంపించలేను అని ఇబ్బందిగా అన్నాడు వాచ్మెన్. ఆమె ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తుంది కదా, అలాగే నువ్వు కూడా నేను తనతో మాట్లాడాలనుకుంటున్నానని లోపలికి ఫోన్ చేసి చెప్పు అని అడిగింది మిహిర. దాంతో ఇక చేసేదేం లేక అతిథికి కాల్ చేసి అదే విషయం చెప్పాడు వాచ్మెన్. అతిథి మాత్రం ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి కోపంగా ఆ ఇంటి నుండి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న మిహిరను చూస్తూ, నీకు అసలు ఇక్కడేం పనుందని నా ఇంటి ముందు నుంచొని న్యూసెన్స్ చేస్తున్నావు, పోలీసులు పిలిపించమంటావా అని అడిగింది. ఆ మాటకు ఆశ్చర్యపోతూ, ఆంటీ మీరేనా ఇలా మాట్లాడేది, ఎందుకు నన్ను ఇంట్లోకి రావద్దంటున్నారు అని అడిగింది మిహిర. మాట్లాడేది నేనే, అయినా నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని నువ్వు ఇంటికి వచ్చావు అని అడిగింది అతిథి. నేను అనురాగ్ వైఫ్ని ఆంటీ, మొన్నటి వరకు ఇదే ఇంట్లో ఉన్నాను, అలాంటిది ఇప్పుడు నన్ను రావద్దని ఎందుకు అంటున్నారు అని అయోమయంగా అడిగింది మిహిర. అది మొన్నటి వరకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీ ఇద్దరికి డివోర్స్ అయ్యాయి కదా, ఇంకా నా కొడుక్కి వైఫ్ అని ఎలా చెప్పుకుంటున్నావు అని ఆవేశంగా అడిగింది అతిథి. ఆంటీ, మేము డివోర్స్ తీసుకున్నామంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మేము కలిసే ఉండాలనుకుంటున్నాం అని అంది మిహిర. షటప్ మిహిర, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు వద్దనే కదా వాడు నీకు డివోర్స్ ఇచ్చింది. నిజంగా ఒకవేళ నువ్వు కావాలని వాడు అనుకొని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు డివోర్స్ ఇచ్చేవాడే కాదు. ఈ మాత్రం నీకు అర్థం కావడం లేదా? అయినా ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అని అడిగింది అతిథి. ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడకండి, నాకు అనురాగ్ అంటే చాలా ఇష్టం, అండ్ తనకి కూడా నేనంటే ఇష్టం ఆంటీ. మీరు ఒక్కసారి రాగ్ని పిలవండి, తనే మీకు చెబుతాడు అని బ్రతిమాలుతున్నట్లుగా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మిహిర. రాగ్ ఇంట్లో లేడు అని చెప్పింది అతిథి. అదేంటి, రాగ్ నిన్నే రోమ్ నుంచి వచ్చాడు కదా, ఇంట్లో లేకపోవడం ఏంటి అని అర్థం కానట్లుగా అడిగింది మిహిర. వాడు రూమ్లో ఉన్న సంగతి నీకెలా తెలుసు? అంటే మీ ఇద్దరు ఇంకా కాంటాక్ట్లోనే ఉన్నారా అని అడిగింది అతిథి. అవునాంటీ, మేం కాంటాక్ట్లో ఉండడమే కాదు, నేను అనురాగ్ కలిసే బ్రెజిల్ వెళ్ళాం, అక్కడి నుంచి రోమ్ కూడా వెళ్ళాం అని చెప్పింది మిహిర. చిచి, డైవర్స్ ఇచ్చాక కూడా వాడితో కలిసి ట్రిప్కి వెళ్ళడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడిగింది అతిథి. ఆంటీ, నేనెందుకు సిగ్గుపడాలి, నేనేమీ ఎవరో పరాయి వ్యక్తితో వెళ్ళలేదు కదా, అనురాగ్తోనే వెళ్ళాను, హీఈస్ మై హస్బెండ్ అని చెప్పింది మిహిర. ఇప్పుడు వాడు నీ హస్బెండ్ కాదు, నీ ఎక్స్ హస్బెండ్, ఓకే? నీకు రాగికి ఎప్పుడైతే డివోర్స్ అయ్యాయో
అప్పటి నుండి నీకు వాడితో సంబంధం తెగిపోయింది. ఇక నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే రైటే లేదు. ఇక్కడే ఉండి న్యూసెన్స్ క్రియేట్ చేస్తానంటావా? చెప్పు, పోలీసుల్ని పిలిపించి మళ్ళీ బయటికి రాకుండా జైల్లో వేయిస్తాను. లేదంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది అతిథి. ఆమె మాట్లాడిన మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో మీరకు అర్థం కాలేదు. తామిద్దరి మధ్య ఇప్పుడు డివోర్స్ అనే ఒక పేపర్ మాత్రమే అడ్డుగా ఉంది. కానీ అంతకు మించిన ప్రేమ బలంగా ఉంది. అందుకే అతిథి మాటలకు మిహిర కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలుతుంటే వాటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయిన మిహిర తిరిగి ఇంటికి వెళ్ళాలా లేక అనురాగ్ కోసం అక్కడే వెయిట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలాగే నుంచుండిపోయింది. ఇంతలో జోరున వర్షం మొదలయ్యింది. ఆ వర్షానికి కూడా తనకు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. కనీసం సుబ్బుకైనా విషయం చెబుదామంటే ఇప్పుడు తన చేతిలో మొబైల్ కూడా లేదు. ఆల్రెడీ అనురాగ్ తన కోసం ఒక ఇల్లు తీసి ఇచ్చాడు. ఇప్పుడు తనకు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఒకే ఒక్కసారి అనురాగ్ని చూసి తనను హగ్ చేసుకుని వెళ్ళిపోవాలని ఆమె మనసు బలంగా కోరుకుంటోంది. అందుకే అతడు బయటికి వస్తాడేమోనని ఎదురు చూస్తూ అక్కడే నిలబడిపోయింది. మరోవైపు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన సుబ్బు ఇంకా అనురాగ్ ఆఫీస్కి రాకపోవడంతో మిహిర కోసం ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నాడేమో అనుకొని అనురాగ్ నెంబర్కి కాల్ డయల్ చేశాడు. కానీ అనురాగ్ ఫోన్ రింగ్ అవుతున్నా అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదేంటి, ఎప్పుడు లేంది వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇప్పటికే ఆఫీసులో లేక 1 మంత్ అయింది. బోలెడంత పెండింగ్ వర్క్ ఉంది. అదంతా వదిలేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నట్లు అని ఆలోచిస్తున్న సుబ్బు ల్యాప్టాప్ ఆన్ చేసి అనురాగ్ ఇంటి సీసీ కెమెరాలను ఓపెన్ చేశాడు. కానీ ఏ కెమెరాలో కూడా అతనికి అనురాగ్ కనిపించలేదు. వర్షం పడుతుంది కనుక బయట ఉండి ఉండడు అని అనుకున్న సుబ్బు బయట ఉన్న కెమెరాలను చూడకుండానే ఆఫ్ చేయబోతుండగా సడన్గా మిహిర కనిపిస్తున్న కెమెరాపై అతని కన్ను పడింది. ఇదేంటి, ఇంత వానలో ఎక్కడెవరు నుంచొనున్నారు? ఆ వానలో ఎక్కడ నుంచోవలసిన అవసరం ఎవరికుంది అని అనుకుంటూనే ఆ కెమెరాను ఓపెన్ చేసి జూమ్ చేశాడు సుబ్బు. అక్కడ అతనికి మిహిర కనిపించింది. దాంతో అతను ఆశ్చర్యపోతూ, ఇదేంటి, మిహిర బయట నుంచుంది? తనకేమైనా మెంటలా? ఇంట్లోకి వెళ్లకుండా అక్కడ వానలో ఏం చేస్తుంది? అసలు తన ఇండియా ఎప్పుడొచ్చింది అని అంటూనే వెంటనే మిహిర నెంబర్కి డయల్ చేశాడు. కానీ ఆమె మొబైల్ నెంబర్ పనిచేయడం లేదు. దాంతో వెంటనే అక్కడున్న వాచ్మెన్కి ఫోన్ చేశాడు సుబ్బు. వాచ్మెన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, మిహిరా మేడం ఎందుకు అక్కడ వర్షంలో తడుస్తున్నారు? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అనురాగ్ సార్ ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో లేరా అని అన్ని క్వశ్చన్లను ఒకేసారి వేశాడు. అతని వాయిస్ గుర్తుపట్టిన వాచ్మెన్, సార్, అనురాగ్ సార్ నిన్ననగా ఇంట్లోకి వెళ్ళారు. ఇంతవరకు బయటికి రాలేదు. ఇక మిహిరా మేడం అయితే 1 అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు. కానీ అనురాగ్ సార్తో డివర్స్ అయ్యాక మేడం ఇంట్లోకి రావడానికి వీల్లేదని అతిథి మేడం పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే మిహిరా మేడం బయటే ఉండిపోయారు అని చెప్పాడు వాచ్మెన్. వాట్? అతిథి ఆంటీ మిహిరను ఇంట్లోకి రానివ్వలేదా? మరి తను ఇంకా అక్కడే ఎందుకు నుంచుంది? అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అయినా నువ్వు కూడా ఏంటి, తాను వర్షంలో తడుస్తూనే కనిపించడం లేదా? కనీసం నీ షెల్టర్లోకి కూడా రమ్మని పిలవలేదు అని కోపంగా అడిగాడు సుబ్బు. సార్, నన్నేం చేయమంటారు? మేడంకి ఫోన్ ఇచ్చినందుకే అతిథి మేడం నన్ను జాబ్లో నుంచి తీసేస్తానని బెదిరించారు సార్. ఇప్పుడు ఈ షెల్టర్ కూడా ఇస్తే ఏకంగా అకౌంట్ సెటిల్ చేస్తారేమోనని భయపడి పిలవలేదు. కానీ పాపం మిహిరా మేడం చాలాసేపటి నుంచి వర్షంలో తడుస్తూనే ఉన్నారు అని సానుభూతిగా చెప్పాడు వాచ్మెన్. అతడి నిస్సహాయత అర్థమవుతుంటే సుబ్బు ఇంకేం మాట్లాడలేక ఫోన్ కట్ చేసి వెంటనే అనురాగ్కి కాల్ చేస్తూనే అక్కడి నుండి అతని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అంత వర్షంలో కూడా మిహిర కోసం స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అనురాగ్ ఇంటికి వచ్చాడు సుబ్బు. అతను వచ్చేసరికి అక్కడ మిహిర కనిపించలేదు. దాంతో వెంటనే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళిన సుబ్బు, మిహిరా మేడం ఎక్కడా అని అడిగాడు. ఏమో సార్, నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి మేడం కనిపించలేదు. బహుశా వెళ్ళిపోయారేమో అని చెప్పాడు వాచ్మెన్. ఆ మాటతో కోపం తెచ్చుకుంటూ వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, ఎంత రెక్లెస్గా ఎలా మాట్లాడుతున్నావు? తను ఎక్కడికి వెళ్ళిందో కూడా నువ్వు చూడలేదా అని అడిగాడు సుబ్బు. సార్, నేను 5 నిమిషాలు మాత్రమే అలా పక్కకు వెళ్ళాను. నేను అలా వెళ్ళొచ్చేసరికి మేడం వెళ్ళిపోయారు.
అందుకే గమనించలేకపోయాను అని భయపడుతూ చెప్పాడు వాచ్మెన్. ఇక అతన్ని ఏమీ అనలేక చిరాకు పడుతూనే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు సుబ్బు. అతన్ని చూస్తూనే, హాయ్ సుబ్బు, రారా, ఎలా ఉన్నావు అని పలకరించింది అతిథి. ఐఎమ్ ఫైన్ ఆంటీ, మీరెలా ఉన్నారు? అనురాగ్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు సుబ్బు. ఐఎమ్ ఫైన్ సుబ్బు, వాడేంటో ఇంకా రూమ్లో నుంచి బయటికే రాలేదు అని అంది అతిథి. వాట్, టైం చూస్తుంటే ఆఫ్టర్నూన్ దాటిపోయింది, వాడింకా రూమ్ నుంచి బయటికి రాకపోవడం ఏంటంటీ అని మనసులోనే అనుకుంటూ వెళ్ళి అనురాగ్ రూమ్ డోర్ని తట్టాడు సుబ్బు. కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇదేంటంటీ, ఎంత టైం అయినా వీడు నిద్రలేకపోవడం, రూమ్ డోర్ కూడా ఓపెన్ అవడం లేదు అని అడిగాడు సుబ్బు. ఏమో సుబ్బు, నిన్న నాతో గొడవ పెట్టుకున్నాడు, అందుకే నేను కూడా వాడే బయటకు వస్తాడులే అని పట్టించుకోలేదు. ఏమైందో నువ్వే చూడు అని అంది అతిథి. దాంతో, ఆంటీ, ఈ రూమ్కి డూప్లికేట్ కీ ఎక్కడుంది అని అడిగాడు సుబ్బు. వెంటనే మేనేజర్ని పిలిచి ఆ రూమ్ డూప్లికేట్ కీని ఇచ్చింది అతిథి. దాంతో డోర్ ఓపెన్ చేసిన సుబ్బు కంగారుగా లోపలికి వెళ్ళేసరికి రూమ్ అంతా ఫుల్ ఏసీతో నిండిపోయి ఉంది. అనురాగ్ బెడ్పై అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నాడు. అతను ఫుల్ బాటిల్ తాగేశాడు అనడానికి నిదర్శనంగా ఒక ఎంప్టీ బాటిల్ కింద పడిపోయి ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగుతూ ఆ సైలెన్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. బెడ్పై స్పృహ లేకుండా పడుకొని ఉన్నాడు అనురాగ్. ఏంటిది, వీడిలా డ్రింక్ చేసి పడుకున్నాడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళిన సుబ్బు రాగ్ రాగ్ అని అతన్ని పట్టుకొని పైకి లేపుతూ ఉండగా అనురాగ్ శరీరం కాలిపోతూ ఉండటం గమనించాడు. దాంతో, ఓ మై గాడ్ ఆంటీ, వీడికి ఫుల్ టెంపరేచర్ ఉంది అని అరిచాడు సుబ్బు. ఆ మాట వినగానే అతిథి కంగారుగా లోపలికి వస్తూ, అదేంటి, నిన్నంతా బాగానే ఉన్నాడు కదా, సడన్గా టెంపరేచర్ ఎందుకు అంత హై అయ్యింది అని అంటూనే వెళ్ళి అనురాగ్ తల పట్టుకొని చూసిన అతిథి వెంటనే డాక్టర్కి కాల్ చేయమని మేనేజర్కి చెప్పింది. ఆ వెంటనే సుబ్బు క్లాత్ తడిపి అనురాగ్ ముఖం తుడుస్తూ ఉంటే అతిథి అతని కాళ్ళు చేతులు తుడుస్తూ, ఇదేంటి సుబ్బు, సడన్గా వీడికి ఇంత ఫీవర్ ఎందుకు వచ్చింది అని కంగారు పడిపోయింది. ఈలోగా డాక్టర్ రావడంతో అనురాగ్కి టెంపరేచర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేశాడు డాక్టర్. 1 గంటలో జ్వరం తగ్గి స్పృహలోకి వస్తాడని చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అనురాగ్కి మెడిసిన్ వేసి పడుకోబెట్టిన తర్వాత అతిథి సుబ్బు కలిసి రూమ్ నుంచి బయటికి వచ్చారు. అప్పుడు సుబ్బు ఆమెతో, ఆంటీ, మీరు చేసిందేమీ బాగోలేదు అని అన్నాడు. నేనేం చేశాను సుబ్బు అని నుదురు చిట్లిస్తూ అడిగింది అతిథి. మిహిరా ఇంటికి వస్తే మీరింట్లోకి రానివ్వలేదట అని అడిగాడు సుబ్బు. అవును, ఎందుకు రానివ్వాలి, ఇప్పుడు అనురాగ్కి తనకి డివోర్స్ అయిపోయాయి, సో ఇక తనకి ఇంటికి ఏ సంబంధం లేదు కదా, అందుకే రావద్దన్నాను అని సింపుల్గా చెప్పేసింది అతిథి. కానీ ఆంటీ, అనురాగ్కి మిహిర్ అంటే చాలా ఇష్టం, మీరు తనని ఇంట్లోకి రానివ్వకుండా ఆపి తప్పు చేశారేమో అనిపిస్తుంది అని అన్నాడు సుబ్బు. వాట్, నువ్వు కూడా నన్ను తప్పిపట్టేంత పెద్దవాడి అయిపోయావా అని సీరియస్ అవుతూ అడిగింది అతిథి. తప్పును తప్పు అని చెప్పడంలో పెద్దతరం చిన్నతరం అంటూ ఏమీ లేదంటీ, తనొచ్చింది కానీ మీరు తనని ఇంట్లోకి రానివ్వలేదని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అనురాగ్ కోపానికి బలవ్వాల్సింది మీరే అని చెప్పేసి తిరిగి మళ్ళీ అనురాగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు సుబ్బు. ఆ మాటతో అతిథి సీరియస్గా, ఆ మిహిరా ఇంట్లోకి రాకుండా ఉండడమే నాకు కావాలి, ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని మనసులోనే అనుకుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన అనురాగ్ దగ్గర కూర్చున్న సుబ్బు అతని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మిహిరా వాచ్మన్ లేని 5 నిమిషాల్లో ఎక్కడికి వెళ్ళిందా అని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కెమెరాలో కనిపించిన ఫుటేజ్ ప్రకారం వాచ్మెన్ లోపలికి వెళ్ళిన 2 నిమిషాలకి కూర్చున్న చోటనే స్పృహ తప్పి కింద పడిపోయింది మిహిరా. 1 నిమిషం తర్వాత అక్కడికి ఒక వ్యాన్ వచ్చింది. వాళ్ళు అందులో మిహిరాని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అది చూసిన సుబ్బు షాక్ అవుతూ, ఇదేంటి, మిహిరాని ఎవరు తీసుకెళ్లారు అని కంగారు పడిపోయాడు. వెంటనే ఆ వెహికల్ నెంబర్ను జూమ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వర్షంలో ఆ వెహికల్ నెంబర్ కనిపించడం లేదు. ఓ మై గాడ్, ఇలా జరిగిందేంటి, మిహిరాని ఎవరు తీసుకెళ్ళుంటారు అని అనుకున్న సుబ్బు వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి మిహిరా గురించి చెప్పి ఆమెను తీసుకువెళ్లిన కారు గురించి సెర్చ్ చేయమని ఇన్ఫామ్ చేశాడు. ఆ తర్వాత వెంటనే అనురాగ్ని లేపడానికి ట్రై చేస్తూ, అరే రాగ్,
మిహిరనెవరో తీసుకెళ్ళిపోయారా, ముందు నువ్వులే అని అంటూ అతన్ని తట్టి లేపడం మొదలుపెట్టాడు. అప్పుడే మెడిసిన్ ప్రభావం వల్ల మెల్లగా జ్వరం తగ్గిపోతూ ఉండగా అనురాగ్ కూడా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చూసిన సుబ్బు, అరే రాగ్, చూసావా, మిహిర నీకోసం ఇంటిదాకా వచ్చేసిందిరా అని అన్నాడు సుబ్బు. దాంతో మత్తును వదిలించుకోవడానికి ట్రై చేస్తూ, వాట్, మీరు వచ్చేసిందా, ఏది, ఎక్కడుంది అంటూ లేచి కూర్చున్నాడు అనురాగ్. అప్పటికి ఇంకా అతని తలంతా భారంగానే ఉంది. అప్పుడు సుబ్బు అతనితో, మిహిర ఇంటి వరకు వచ్చిందిరా, కానీ ఇంట్లోకి రాలేదు. అతిథి ఆంటీ ఆమెను రానివ్వలేదు అని అంటూ తాను ఆఫీస్లో ఉండి సీసీ కెమెరాలను ఓపెన్ చేసి చూడడం, ఆ తర్వాత తాను ఇంటికి రావడం, తాను వచ్చేసరికే మిహిరను ఎవరో తీసుకెళ్లడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్లు అతనితో చెప్పాడు సుబ్బు. అంతా విన్న అనురాగ్ షాక్ అవుతూ, వాట్ ఈస్ దిస్ సుబ్బు, అసలు మిహిరను ఎవరు తీసుకెళ్లారు, అయినా మమ్మీ ఎందుకు మిహిరను లోపలికి రానివ్వలేదు అని కోపంగా అంటూనే బెడ్ మీద నుంచి లేచిన అనురాగ్ అంతలోనే ఓపిక లేనట్లుగా మళ్లీ బెడ్పై పడి తలను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే అతని అరుపులు విని హాల్లో ఉన్న అతిథి అక్కడికి వస్తూ, ఏమైంది రాగ్, ఎందుకలా అరుస్తున్నావు, అసలే నీ హెల్త్ బాలేదు, రెస్ట్ తీసుకోకుండా ఈ కేకలేంటి అని అడిగింది. దాంతో అనురాగ్ మెల్లగా లేచి కూర్చుంటూ, మమ్మీ, మిహిర ఇంటికి వచ్చిందా, నువ్వు తనని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేశావా అని సీరియస్గా అడిగాడు. అతని కళ్ళు అప్పటికే చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ చూపుకి ఒక క్షణం అతిథికి భయంగా అనిపించింది. అయినా కూడా నా కొడుకుని చూసి నేను భయపడటమేంటి అని మనసులోనే సర్ది చెప్పుకున్న అతిథి, అవును ఆపేశాను, అయినా తనకు నీకు ఏం సంబంధం ఉందని తను మళ్ళీ ఇంటికి వస్తుంది అని అడిగింది. ఆ మాటతో అనురాగ్ కోప్పడుతూ, మమ్మీ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాలేదా, తనంటే నాకు ఇష్టం, డివోర్స్ అనేది మాకు కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితం, నేను మనస్ఫూర్తిగా తనకు డివోర్స్ ఇవ్వలేదు, దానిని కారణంగా చూపించి నువ్వు ఈరోజు మిహిరను ఇంట్లోకి రానివ్వలేదా అని ఆవేశంగా అంటూ వెంటనే సుబ్బు ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ తీసుకొని మిహిరని ఎవరు తీసుకెళ్లారా అని చూడడం మొదలుపెట్టాడు. అందులో మిహిర రావడం, వాచ్మెన్ ఆమెను అడ్డుకోవడం, మిహిర ఫోన్లు చేయడం, అతిథి వెళ్ళి మిహిరతో మాట్లాడడం, వర్షంలో మిహిర తడుస్తూ ఉండడం, కింద పడిపోవడం, ఎవరో వచ్చి ఆమెను కారులో తీసుకెళ్ళిపోవడం అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ప్రతిదీ చూసిన అనురాగ్, నేను డ్రింక్ చేసి మత్తులో ఉండి ఫోన్ చూసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని తనను తానే తిట్టుకుంటూ కోపంగా తల్లి వైపు చూశాడు. ఆ చూపుకి కాస్త జంకిన అతిథి టెన్షన్తో తన కొడుకు ఇంకేమంటాడోనని భయంగా చూస్తూ నుంచుండిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అనురాగ్ మిహిరను కలుస్తాడా తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.